హలో ట్రేడర్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? హ్యాపీగా జరుగుతున్నాయి కదా ట్రేడ్స్? ఫైన్. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. అండ్ మార్కెట్ క్రేజీ అనిపిస్తుంది సార్. ప్రతిసారి మీరు నమ్మకపోయినా నాకు భలే భలే క్రేజీ అనిపిస్తుంది. దాంతో చేసే ట్రావెల్ ఏదైతే ఉందో మజా వస్తుంది. ఫైన్. ఈరోజు చూద్దాం సార్. ఈరోజు ఏంటి, గురువారం నాడు ఏం జరిగింది మరి ట్రేడ్. యాజ్ యూజువల్గా మీకు తెలుసు కదా, మనం ఎట్లా లెవెల్స్ ఇచ్చుకుంటాము. నిన్న కొంచెం బయటికి వెళ్ళాలని చెప్పాను కదా సార్. నేను ఈవినింగ్ త్వరగా వద్దాం అనుకున్నాను, అదేంటో నైట్ 9 అయిపోయింది. వచ్చేసరికి వచ్చాను, వీడియో చేశాను. ఒక లెవెల్స్ మీకు అప్డేట్ ఇవ్వడం జరిగింది సార్. ఆల్మోస్ట్ 10:44కి మీకు గ్రూప్లో అప్డేట్ ఇచ్చాను లెవెల్స్ అనేది. పర్లేదు సార్, టైం మనం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేసి ఏదన్నా ఇంట్రెస్ట్గా చేస్తే తప్ప మీకు దక్కదు. అది ఇష్టం ఉన్నట్టు చేస్తే మనకు రాదు. అది ఫైన్, ప్రాబ్లం లేదు. ఈరోజు ఏం జరిగింది చూద్దామంటే, మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్ అయింది సార్. సమ్వేర్ అరౌండ్ 100 పాయింట్స్ డిఫరెన్స్తోనే మార్కెట్ గ్యాప్ అప్ అయింది. ఓకేనా? సో ఇక్కడ మీరు టైం గమనించండి. ఇక్కడ టైం గమనిస్తే 9:37కి ఏమని అప్డేట్ ఇచ్చానంటే 48,200 కాల్ లుకింగ్ గుడ్, 215కి బాగుంది అని చెప్పా. కానీ టైం చూడండి, మళ్ళీ 9:37 నుంచి 9:38కి, అంటే జస్ట్ 1 మినిట్లోనే మనం అప్డేట్ ఇచ్చి చూడగానే రాకెట్ మూవ్ ఇచ్చేసింది. 215 నుంచి 236కి వెళ్ళిపోయింది సార్. ఇది ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళింది? 215 to 236. మనం ట్రేడ్ తీసుకోలేదు సార్, ఎందుకంటే అంత ఫాస్ట్ మూమెంటంలో నేను కూడా బుక్ చేసుకోలేను, లేక ఎంట్రీ కాలేను, ఎగ్జిట్ కాలేను, వదిలేశాను. ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చాను చూడండి. 236 ఉన్నప్పుడు 9:39 టైం అవుతున్నప్పుడు ఏమని ఇచ్చామంటే, రిట్రేస్మెంట్కి వస్తే మళ్ళీ ట్రై చేయండి. ఓకేనా? అంటే మిస్ అయిన ట్రేడ్ గురించి ఆలోచించకుండా ఒక్కసారి రిట్రేస్మెంట్కి వస్తుంది, వచ్చినాక ట్రై చేయండి అని చెప్పాను. అప్పుడు ఎంత అవుతుంది సార్? క్లియర్ చూడండి, టైం టు టైం అని అప్డేట్ ఇచ్చాము. 224 రన్ అవుతుంది. ఓకేనా? 224 రన్ అవుతుంది. రైట్. ఇక్కడ నాకు రిట్రేస్మెంట్ రాగానే నేను 215కి పెట్టుకొని కూర్చున్నాను సార్. లిమిట్ ఆర్డర్ పెట్టుకున్నాను. 215కి వచ్చేసింది, ట్రిగ్గర్ అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ 215 to 236 నేను స్క్రీన్ షాట్ ఇవ్వడం జరిగింది. నేను ఏదైతే ఏమంటారు ఎంట్రీ అయ్యాను కదా, ఎంట్రీ బుక్ ఇక్కడ స్క్రీన్ షాట్లో మీకు అప్డేట్ ఇచ్చాను సార్. ఇక్కడ ఫైన్. మనం ప్రాఫిట్ని ట్రయల్ చేసుకుంటూ వెళ్ళానని చెప్పాను. మళ్ళీ ఇక్కడ చూడండి అప్డేట్. మనం ట్రేడ్లో ఉన్నప్పుడు కూడా ఎక్స్పెక్టింగ్ మూవ్ అప్ సైడ్. ఓకేనా? అంటే మన వ్యూ కరెక్ట్ ఉండాలి సార్. మన వ్యూ కరెక్ట్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ వస్తాయి. ప్రాఫిట్స్ నుంచి పరిగెత్తామనుకోండి, ప్రాఫిట్స్ పక్కన పెట్టండి, మీకున్న నాలెడ్జ్ పోతుంది, ప్రెషర్ ఎక్కువవుతుంది, మార్కెట్ మిమ్మల్ని మస్తు ప్రెషర్ చేస్తుంది. ఓకేనా? సో ప్రాఫిట్స్ పక్కన పెట్టండి. ఫస్ట్ వ్యూ ఏమనుకుంటున్నారు, ఎంట్రీ ఎక్కడ అనుకుంటున్నారు, స్టాప్ లాస్ ఎక్కడ అనుకుంటున్నారు. క్లియర్? మనం అదే మెయింటైన్ చేస్తాం సార్. ఎప్పటికీ అదే స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాము, అదే క్లియర్గా ఎంట్రీ అవుతాం. కాబట్టి ఇక్కడ చూడండి, ప్లీజ్ ట్రయల్ యువర్ ప్రాఫిట్స్. అండ్ 215 నుంచి 240కి వెళ్ళింది. ఎవరైనా ఎంట్రీ తీసుకున్నారని అడిగాను, చాలామంది రిప్లైస్ వచ్చేసారు. వెరీ హ్యాపీ. బుక్ చేసిన వాళ్ళందరికీ హ్యాపీ అండి, కంగ్రాచులేషన్స్. ప్రాఫిట్స్ అనేది వస్తాయి సార్, మీరేం బాధపడదు. ఈ శివప్రసాద్ సార్ అయితే 4,000 ప్రాఫిట్స్ గెయిన్ చేశారు సార్ ఇవాళ ఒక్కరోజే, ఒక సింగిల్ ట్రేడ్లోనే. వెరీ హ్యాపీ సార్, కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. కాకపోతే నేను ప్రాఫిట్స్తో పాటు ప్రతిసారి చెప్పే ఒక పాయింట్ ఏంటంటే, మీరు రిస్క్ రివార్డ్ రేషియోని మెయింటైన్ చేయాలి సార్. ఈరోజు ఏదో 4,000 ప్రాఫిట్స్ వచ్చాయని చెప్పేసి రేపు ఎక్కువ లాట్స్తో ట్రేడ్ చేయడము, ఓకేనా, అట్లా గ్రీడీకి వెళ్ళిపోవడం చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేపు కనుక మీరు ఒక 20 రూపీస్ స్టాప్ లాస్ తీసుకోవాల్సి వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే, మీరు ఏదైతే ఈ 4,000 ప్రాఫిట్ ఉంటుందో దీంట్లో నుంచే లాస్ అవుతారు. అది కూడా మినిమం 20 పాయింట్స్తో పోతుంది. ఈరోజు మీరు 40-50 పాయింట్స్ గెయిన్ చేశారంటే, రేపు ఒకవేళ 20 పాయింట్స్ పోతే ఇంకా మీరు 30 పాయింట్స్ ప్రాఫిట్లో ఉంటారు. అర్థమైందా సార్? అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళటి కన్నా రేపు మీరు డబుల్ క్వాంటిటీ వేసారనుకోండి, 20 క్వాంటిటీ పోతే మీకు ఓవరాల్గా 40 రూపీస్ పోతుంది. ఓన్లీ 10 రూపీస్ ప్రాఫిట్లో ఉంటారు. అర్థమవుతుందా? అలా మీరు మనీ మేనేజ్మెంట్, రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయాలి సార్. అప్పుడే మీరు హ్యాపీగా సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వగలుగుతారు. ఫైన్. నేను ఆల్మోస్ట్ 257కే బుక్ చేసేస్తాను సార్. రీజన్ ఏం లేదు, సింపుల్. ఇంటికి వెళ్ళాలి, వర్క్ జరుగుతుంది, మనం మొత్తం వాళ్ళ మీద వదిలేసామనుకోండి, ఇంటీరియర్ వర్క్ అంతా నాశనం చేసి పెడతారు కదా. అందుకే ఈ 2 months, జనవరి అండ్ ఫిబ్రవరి ఎండింగ్ వరకు, లైక్ ఫిబ్రవరి ఏదైతే గృహప్రవేశం ముందు వరకు, లేదా గృహప్రవేశం అయిన తర్వాత కూడా కొంచెం వర్క్స్ ఉంటాయి కాబట్టి, ఈ 2 months మట్టికి మీరు జస్ట్ అబ్జర్వ్ చేసుకుంటుండండి సార్. తర్వాత మనం ఫుల్ స్వింగ్లో వెళ్ళిపోదాం. ప్రాబ్లం ఏం లేదు సార్, మార్కెట్లో మొత్తం డబ్బులు తినేద్దామని చెప్పట్లేదు. కాకపోతే వచ్చిన ట్రేడ్స్ని మంచిగా క్యాప్చర్ చేద్దాం. సో 257 నేను ఎగ్జిట్ అయిపోయాను సార్. ఎగ్జిట్ అయిపోయి అందరికీ చెప్పేశాను. ఓకేనా? అండ్ ఈరోజు మనం ఏం చేసామంటే, లైవ్గా ట్రేడింగ్ కూడా చేసాం. మన యాప్ నుంచి లైవ్ ఒకసారి క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది.
వాళ్ళ ఫీడ్బ్యాక్ అంటే లైక్ నా వాయిస్ ఎలా వినబడుతుంది, వాళ్ళ వాయిస్ నాకు ఎలా వస్తుంది, ఇంటరాక్షన్ చేయాలంటే కమ్యూనికేషన్ ఎలా చేసుకోవాలి, రైట్. అండ్ నా స్క్రీన్ షేర్ చేశాను సార్, ట్రేడింగ్ వ్యూ నుంచి నా స్క్రీన్ షేర్ చేసి చూపించాను ఎలా ఉంది, వాళ్ళకు క్లియర్గా కనబడుతుందా, అప్డేట్స్ ఇమీడియట్గా వస్తున్నాయా. యూట్యూబ్లో డిలే ఉంటుంది కదా సార్, అలా కాకుండా ఏమైనా త్వరగా వస్తుందా డిలే వస్తుందా అనేది కొంచెం R&D జరిగిందనమాట. సో ఈ టెస్టింగ్ ఒక 2-3 టైమ్స్ ఉంటుందండి, ఫైనల్ కాదు. ఎవరెవరైతే జాయిన్ కాలేదో మళ్ళీ జాయిన్ కావచ్చు. బట్ నేనేం క్లాసులు చెప్పట్లేదు సార్, లైవ్లో టెస్టింగ్ జరుగుతుంది అంతే, ఓకేనా. సో కొందరు 30 పాయింట్స్ బుక్ చేశారు, కొందరు 50 పాయింట్స్ బుక్ చేశారు, ఇంకొందరేమో రెండు సార్లు లైక్ 215 నుంచి 230కి రాగానే ఒకసారి బుక్ చేశారు, మళ్ళీ 215కి వచ్చినప్పుడు మళ్ళీ రీఎంట్రీ తీసుకున్నారు, 230కి మళ్ళీ బుక్ చేశారు. అట్లా కొందరు 15-20 పాయింట్స్ చిన్న చిన్న పాయింట్స్ క్యాప్చర్ చేయడం నేర్చుకోండి సార్, అప్పుడే మీకు మంచి మంచి ప్రాఫిట్స్ ఫ్యూచర్లో తీయగలుగుతారు, ఓకేనా. రైట్. అయితే ఇంకొక పాయింట్ ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి సార్ నేను, ఏమని అంటే సార్ ఇంకా బుల్లిష్ ఉందా, సార్ ఇంకా బేరిష్ ఉందా అన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెట్లో ఉండట్లేదని చెప్పాను, నేను వెళ్ళిపోతున్నా కదా, ఇంకా బుల్లిష్ ఉందా ఇంకా బేరిష్ ఉందా అని చెప్పినప్పుడు నేను బుల్లిషే ఉంది సార్ అని చెప్పేసి మార్కెట్ నుంచి వెళ్ళిపోయాను అనుకోండి, మార్కెట్ లోపల ఏమన్నా జరగచ్చు అండి, గుర్తుంచుకోండి సార్, మార్కెట్లో ఏమన్నా జరగచ్చు. ఒకవేళ నేను మార్కెట్లో ఉన్నా సరే, నా వ్యూ బుల్లిష్ అయినా సరే, మార్కెట్లో సడన్గా ఏమైనా రివర్సల్ కనబడితే, ఓకేనా, రిజెక్షన్స్ కనబడితే గుర్తుంచుకోండి సార్, నేను ఎగ్జిట్ అయిపోతాను. బుల్లిషే కదరా బాబు అని చెప్పేసి నేను లాస్లో హోల్డ్ చేయను సార్. ఎందుకు అంటే మనకు స్టాప్ లాస్ అనేది కారు నడిపేటప్పుడు బ్రేక్ లాంటిది అనమాట. బ్రేకు ఫెయిల్ అయితే ప్రాణాలు ఎట్లా కోల్పోతామో, స్టాప్ లాస్ పెట్టుకోకుండా ట్రేడింగ్ చేస్తే ఇంకా ఏం పోతుందో మీ ఇష్టం, మీరు ఊహించుకోండి దాని గురించి. అందుకని చెప్పేసి ఎంత మన వ్యూ కరెక్ట్గా ఉన్నా సరే, ఎంత మన కాన్ఫిడెన్స్గా ఉన్నా సరే, స్టాప్ లాస్తో చేయండి. అందుకని నేను ప్రతిసారి ఏం చెప్తాను సార్, చూస్తున్నారు కదా ఇక్కడ, ట్రయల్ యువర్ స్టాప్ లాస్. ఇదిగోండి, మీరు సీనియర్ అయితే ట్రయల్ చేయండి, అర్థమవుతుందా. మ్యాక్సిమం క్వాంటిటీ బుక్ చేయండి, లేదు అంటే మీరు సీనియర్ అనుకోండి ట్రయల్ చేయండి, ప్రాబ్లం ఏముంది సార్. ట్రయల్ చేసుకుంటూ పోవడం అనేది చాలా మంచి మెథడ్ సార్. నేను చెప్తాను కమింగ్ మంత్స్ ఈ ఫిబ్రవరి తర్వాత నుంచి మీకు పిన్ టు పిన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్. ట్రయలింగ్ అసలు ఎట్లా చేయాలి, అసలు ఏ బేసిస్లో ట్రయలింగ్ చేయాలి, ట్రయలింగ్ చేయాలంటే మీకు ఎటువంటి స్కిల్స్ కావాలి, ఎట్లా మార్చుకుంటూ పోతారు, ఇవన్నీ మాట్లాడుకుందాం సార్, ప్రాబ్లమే లేదు, ఓకేనా. సో అల్టిమేట్గా ఇవాళ ట్రేడ్ సక్సెస్ అయ్యాము, ప్లస్ లైవ్ క్లాస్ కూడా సక్సెస్ అయ్యాము, హ్యాపీగా జరిగింది సార్. ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డేకి చూసుకుంటే మార్కెట్ ఎక్కడికి వెళ్ళింది తెలుసా, మీరు బిలీవ్ చేయరు సార్. ఇదిగోండి 400 ఎక్కడికి వెళ్ళింది సార్, ఇది 400 హైకి వెళ్ళింది. మనం ఎంట్రీ అయింది ఎక్కడ సార్, 215. ఇది లో ఏమో 175కి వెళ్ళింది అనమాట లో. మనం లో నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత 215కి ఎంట్రీ అయితే 400 అయింది సార్. అనుకోవచ్చు చాలామంది, నువ్వు 250ని కొనంగానే 400 పోతే నువ్వు ఉంటావా అంటే ఉండలేను సార్. నిజంగా నేను 400 వరకు అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత తినే కెపాసిటీ ఉన్నా, నేను ప్రతిసారి చెప్తుంటాం కదా సార్, నా కడుపుకి ఎంత పడుతుందో, నా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి నేను ఎంతవరకు అయితే హ్యాపీగా ఉంటానో, అమౌంట్ వస్తే అది తీసుకొని బయటకు వచ్చేస్తాను సార్. నిజంగా నేనేమో మొత్తం 400 వరకు ఉండేవాడిని, మొత్తం మార్కెట్లో మొత్తం డబ్బులు నేనే తీసుకునేవాడిని అని మాట్లాడట్లేదు సార్. కాకపోతే వ్యూ ఎలా ఉంటుంది, మనం ఎంట్రీ అయిన తర్వాత మినిమం అండ్ మ్యాక్సిమం ప్రాఫిట్స్ అండ్ లాస్ ఎలా మెయింటైన్ చేస్తున్నాము మీరు గమనించాల్సిందే సార్. మనము ఎంట్రీ అయిన తర్వాత స్టాప్ లాస్ ఎన్ని పాయింట్లు తీసుకుంటున్నాము, ఎంట్రీ అయిన తర్వాత టార్గెట్ ఎన్ని పాయింట్లు తీసుకుంటున్నాము, మన టార్గెట్ ఎక్కువ ఉంటుందా, స్టాప్ లాస్ ఎక్కువ ఉంటుందా, ప్రతిసారి అర్థమవుతుందా. ప్రతిసారి మన టార్గెట్ ఎక్కువ ఉంటుందా, స్టాప్ లాస్ ఎక్కువ ఉంటుందా. టార్గెట్ ప్రతిసారి ఎక్కువ ఉంటుంది అనుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ప్రతిసారి స్టాప్ లాస్ ఎక్కువ ఉంటుంది, టార్గెట్ 10 రూపాయలకు తీసుకుని స్టాప్ లాస్ 30 రూపాయలు ఇస్తున్నట్టయితే మీరు ఎప్పుడు సార్ ట్రేడర్ అవుతారు, ప్రొఫెషనల్ ట్రేడర్ ఎప్పుడు అవుతారు, ఎప్పుడు మీరు ప్రాఫిట్ సంపాదిస్తారు, ఓకేనా. మనమైతే 30 రూపీస్ టు 40 రూపీస్ స్టాప్ లాస్ కన్నా ఎక్కువ ఎప్పుడు తీసుకోము. మినిమం 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ప్రాఫిట్ తీసుకోకుండా బయటకు రాము. ఇంతే కదా సార్ లాజిక్. ఫైన్, హోప్ వీడియోస్ నచ్చుతున్నాయి కదా సార్, మంచిగా నాలెడ్జ్ వస్తుంది కదా. లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఈరోజు. ఎంట్రీ లాజిక్ వెరీ సింపుల్, లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చార్ట్ మీద చూడండి. థ్యాంక్ యూ. 1 అవర్ నుంచి నాకు ఇదే పని అవుతుందండి, రికార్డ్ చేయడము, వీడియో అంతా అయిన తర్వాత ప్లే చేస్తే సౌండ్ రాదు. అబ్బబ్బబ్బబ్బా, ఇది 3వసారి, దీనికన్నా ముందు ట్రై చేసి రిహార్సల్ చేసి చేస్తున్నాను, ఇప్పుడు సౌండ్ వస్తుంది, హ్యాపీ. ట్రేడింగ్ చేసినప్పుడు ఇంత టెన్షన్ ఉండదండి, ఇదేందో వీడియోలు చేసరికి నాకు ఫుల్ ప్రెషర్ అవుతుంది. ఫైన్, నో ప్రాబ్లం, చూద్దాం. ఇందాక వీడియో చూసారు కదా, ట్రేడ్ గురించి చెప్పాను కదా, లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అటువంటి వాటిని వదిలేస్తారు. మీరు ఏం చేస్తారు తెలుసా, చిన్న పాయింట్ అసలు అది ఇంపార్టెంట్ కాదు అన్న ఉద్దేశంతో వదిలేస్తారు, కానీ అదే చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను మీకు, ఓకేనా.
అది ఎలా ఇంపార్టెంట్ అవుతుందో ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫైన్. ఈరోజు మార్కెట్ ఏం జరిగింది, మనం ఏం చేస్తాం అసలు జనరల్గా స్టెప్ బై స్టెప్ వద్దాం. మనం ఏం చేస్తామంటే మనము ఎవ్రీడే ఎండ్ ఆఫ్ ద డేకి క్యాల్కులేషన్ బేస్లో లెవెల్స్ వేసుకుంటాం. క్లియర్? లెవెల్స్ వేసుకుంటాం. అయితే ఈ లెవెల్స్ తర్వాత కూడా మీకు ఈ ఎల్లో బాక్స్ గురించి ఇంపార్టెంట్ బాగా తెలుసు కదా, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్, యాజ్ అ సపోర్ట్గా పనిచేస్తుంది. ఈ బాక్స్ పైన ఉన్నంత వరకు బుల్లిష్గా వ్యూ ఉంటుంది, అంతే. బుల్లిష్ వ్యూకి ట్రై చేయాలి. బాక్స్ కింద ఉన్నంత వరకు బేరిష్ వ్యూ ట్రై చేయాలి, అంతే సార్. ట్రై చేయాలి అంతే, కన్ఫర్మేషన్ ఏం కాదు. కన్ఫర్మేషన్ అనేది మీకు లైవ్ మార్కెట్లో క్యాండిల్స్ స్టిక్స్ ప్యాటర్న్స్ బట్టి మీకు ప్రైజ్ యాక్షన్ ఏదైతే డిసైడ్ అవుతుందో దాన్ని బట్టి వెళ్ళాలి మీకు. ఫైన్. ఇది మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎవ్రీడే సేమ్ ఉంటుంది సార్, ఏం చేంజ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని వెరీ నియర్ బై ఇక్కడనే ఓపెన్ అయితే దీన్ని టచ్ అయితే కాల్ తీసుకోవాలి, వెరీ నియర్ బై కింద ఓపెన్ అయితే టచ్ అయితే పుట్టు తీసుకోవాలి, బాగా పైన ఓపెన్ అయిన తర్వాత మన లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు పుట్టు తీసుకుంటాం, బాగా దూరం పోయి లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు కాల్ తీసుకుంటాం. వెరీ సింపుల్ స్ట్రాటజీ, వెరీ సింపుల్. ఓకే. అదే బేసిస్లో ఈరోజు ఏం జరిగింది మార్కెట్ అంటే, మార్కెట్ ఇవాళ గ్యాప్ అప్ అయింది సార్, 100 పాయింట్స్, పెద్ద ఏం గ్యాప్ అప్ కాలేదు. ఇంకో పాయింట్ గుర్తుంచుకోండి సార్, పాయింట్ గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే మార్కెట్ ఒక 100 పాయింట్స్ లోపు గ్యాప్ అప్ అయిందంటే మంచి మీకు అప్పుడు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మీరు ఒక 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఓకేనా. 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేయాలని మీకు గోల్ పెట్టుకున్నప్పుడు స్టార్టింగ్ 1 మినిట్లోనే మీరు ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ కోసం పరిగెత్తారనుకోండి ఫాస్ట్గా, మిగిలిన 8 కిలోమీటర్ పరిగెత్తడానికి మీకు ఓపిక ఉంటుందా? దమ్ అయిపోతారు. అర్థమవుతుందా? సిల్లీగా అనిపించినా ఒకేసారి ఇది నిజం, ఓకేనా. మిగతా 8 కిలోమీటర్లకి మస్తు ఇబ్బంది పడతారు. అదే మీరు స్టెప్ బై స్టెప్ 5 కిలోమీటర్స్ మీకు గోల్ ఉంది, ఓకేనా. ఈ గోల్ రీచ్ అవ్వాలి, మీరు ఎట్లా వెళ్తే ప్లాన్ చేస్తే బాగుంటుందని స్టెప్ ప్లాన్ చేసి మెల్లగా స్టార్ట్ చేసి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఫాస్ట్గా అవుతూ ఉంటారు. జాగింగ్ చేసే వాళ్ళకి, పోలీస్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఇది, ఓకేనా. స్టార్టింగ్ 1 కిలోమీటర్ ఏమో కొంచెం స్లోగానే పోతారు, తర్వాత స్పీడప్ చేస్తారు. అంటే ఇది ఏందనుకుంటున్నారు, వేవ్ లెంత్ మూమెంట్ చూస్తున్నారు కదా ఎంత పెరుగుతుంది. సేమ్ మార్కెట్ స్టార్టింగ్ ఏం చేస్తుందంటే కొంచెమే పోతుంది, కొంచెమే పోతుంది. ఎండ్ ఆఫ్ ద టైం వచ్చేసరికి ఫాస్ట్గా మూమెంటం ఇస్తుంది. అర్థమవుతుందా సార్? వెరీ సింపుల్ సార్. మీరు మార్కెట్ని ఈ కోణంలో చూడరు అసలు. మీరు ఏ కోణంలో చూస్తారు చెప్పమంటారా? నిజంగా ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని కనెక్ట్ అయిన వాళ్ళు కామెంట్ చేయండి సార్, చూద్దాం. మీరు ఎలా కనెక్ట్ అవుతారంటే ఏదో ఒక వీడియోలో చూస్తారు, ఇది ఏందనుకోకండి, మూవింగ్ యావరేజ్ 200 మూవింగ్ యావరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. 200 మూవింగ్ యావరేజ్ కన్నా పైన మార్కెట్ ఉంటే బుల్లిష్, 200 మూవింగ్ యావరేజ్ కన్నా కింద మార్కెట్ ఉంటే బేరిష్ అని ఎవరో చెప్పుంటారు కదా. మీరు దీనికి మస్తు కనెక్ట్ అవుతారు. ఎట్లా కనెక్ట్ అవుతారంటే, ఒకవేళ మార్కెట్ బై మిస్టేక్లో పైనుంచి కింద క్యాండిల్ క్లోజ్ అయితే ఇక్కడ మీ దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తం డంప్ చేసి మరి పుట్టు తీసుకుంటారు. ఎందుకంటే 200 మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేసింది. మామూలు విషయమా, చిన్న ముచ్చట్నా, అదేమన్నా కాదు కదా. సో 200 మూవింగ్ కింద అయ్యి కాగానే మీరు ఉన్న డబ్బులను పెట్టి పుట్టు తీసుకుంటారు. ఇది పైకి వెళ్ళి మీ స్టాప్ లాస్ హిట్ చేస్తే మీ కళ్ళ నుంచి గారేది కన్నీళ్ళు కావు సార్, రక్తాలే. ఒక రక్త చరిత్ర అవుతుంది. అయినా మీరు మారతారా? మారరు. మళ్ళీ 200 ఒక్కసారి అవుతుందిలే పర్లేదు, ఇంకోసారి ఎప్పుడైతే పైన క్లోజ్ అవుతుందో క్యాండిల్ కథ మళ్ళీ సార్. ఇట్లా క్యాండిల్ ఒకటే క్యాండిల్ క్లోజ్ కాగానే ఎంట్రీలు చేసుకుంటే అందరికి డబ్బులు వస్తాయి సార్, అందరు కోటీశ్వర్లు అవుతారు. ఇండికేటర్ బేస్ మీద చెప్తున్నాను నేను. యాక్చువల్గా ఇలా ఉండదండి, ఇలా ఉండదు. ఈవెన్ దో మేము ప్రైజ్ యాక్షన్ చేసినా సరే, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, కొన్నిసార్లు మా వ్యూ రాంగ్ అవుతుంది. రాంగ్ అయినప్పుడు రాంగ్ అయినప్పుడు మేమేమి ఇంకా రిటర్న్ వస్తుంది కూర్చోం సార్. స్టాప్ లాస్ ఇచ్చేసి బయటకు వచ్చేస్తా. మీరు స్టాప్ లాస్ చెప్తున్నాను సార్, ఈ పాయింట్ ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి. యూ డిసైడ్ స్టాప్ లాస్ ఫస్ట్. ఏం సార్? యూ కెన్ డిసైడ్. మీరు చేయగలిగిందల్లా స్టాప్ లాస్ని డిసైడ్ చేయడం మాత్రమే. మీ చేతిలో ఉండగలిగింది స్టాప్ లాస్ మాత్రమే. అంటే మార్కెట్కి మీరు ఎంత ఇవ్వగలుగుతున్నారో మీరు డిసైడ్ చేసుకోవచ్చు తప్ప మార్కెట్ మీకు ఎంత ఇవ్వాలి, మార్కెట్ నుంచి మీరు ఎంత తీసుకుంటారు అనేది మీ ఎక్స్పీరియన్స్, మీ సీనియారిటీ, మీ ట్రేడింగ్ స్టైలు అన్నీ డిపెండ్ అవుతాయి. కానీ స్టాప్ లాస్ మటుకి మీ చేతుల్లోనే ఉంటుంది సార్. ఎంత వద్దనుకున్నా మార్కెట్కి మీరు స్టాప్ లాస్ ఎక్కువ ఇవ్వద్దు అనుకుంటే ఇవ్వలేరు మీరు, అంతే.
రాసి పెట్టుకోండి. ఫస్ట్ మీరు డిసైడ్ కండి సార్ స్టాప్ లాస్. ఎందుకంటే మీరు గమనిస్తే మన ట్రేడ్స్లలో స్టాప్ లాస్ ఎంత సార్, 30 to 40 రూపీస్ కన్నా ఎప్పుడన్నా ఎక్కువ తీసుకున్నామో మనం. మనకి దాదాపు నాకు తెలిసి అది కౌంటింగ్ ఆన్ ఫింగర్స్ సార్. మన స్టాప్ లాస్లో నాకు తెలిసినంతవరకు కౌంటింగ్ ఆన్ ఫింగర్స్ 4 or 5 స్టాప్ లాస్ ఇచ్చుంటాం ఇప్పటి వరకు, గత 4 నెలల్లో గ్యారంటీగా చెప్పగలుగుతాను నేను. 4 నుంచి 5 మట్టుకే స్టాప్ లాస్ ఇచ్చుంటాము. మిగతాది మొత్తం మనం సక్సెస్ రేట్లో ఉన్నాము. ఈ సక్సెస్ రేట్ కూడా ఎట్లా ఉత్తుత్తగా సార్. మీరు కావాలంటే బ్యాక్ టెస్ట్ చేసుకోండి, చూసుకోండి. ఆల్రెడీ చూసిన వాళ్ళని నన్ను అడగండి. మీరే కనుక చేస్తూ ఉంటే మటుకి నమ్మండి అంతే. మిగతా ట్రేడ్ ఇలా జరుగుతాయి. మనము ఎప్పుడైతే ట్రేడ్ తీసుకుని మన వ్యూ ప్రకారంగా వెళ్తామో మినిమం 40 to 50 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేస్తాము. మ్యాక్సిమం 100 నుంచి 150 ప్రాఫిట్ బుక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవి పెద్ద ఎక్కువ తీసుకోలేదు సార్, 1 or 2 ఉంటాయి. పెద్ద ఇక్కడ డప్పేం కొట్టుకోవట్లేదు నేను, ఉండే అంతే. అండ్ ఇవైతే చాలా ఉంటాయి సార్. 90% నేను చెప్పగలుగుతాను ఖచ్చితంగా మనం తీసాం ఇది, రైట్. ఇంకొక పాయింట్, ఈరోజు సార్ 215 కొన్నాను 400కి వెళ్ళింది అని చెప్తున్నాను కదా. ఎవరైనా క్వశ్చన్ అడగవచ్చు, 400 పోయింది సార్, కానీ మీరు 400 వరకు ఉండగలుగుతారా అంటే మొహమాటం లేకుండా చెప్తున్నాను సార్. నేను ఉండలేను, ఉండేవాడిని కాదు, ఉండగలిగిన వాడు ఎవరు లేడు కూడా. ఎందుకంటే ఇది స్టాక్ మార్కెట్. ఇక్కడ ఎలా ఉంటుందంటే నేను 215కి కొంటే నా టార్గెట్ ఎంత సార్, 50 రూపీస్ తీసుకుంటాను మినిమం ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ మ్యాక్సిమం 100 రూపీస్ తీసుకుంటాను. అంటే 315 వరకు అన్నా ట్రై చేస్తానేమో తప్ప ట్రైలింగ్ స్టాప్ లాస్ మెథడ్లో ఖచ్చితంగా 400 తీసుకోండి సార్. ఇవి అబద్ధపు మాటలు, నేను ఉండలేను, ఇది నిజం మాటలు. అర్థమైందా? వేరే వాళ్ళు చెప్తారు నేను 1000 రూపీస్ క్యాప్చర్ చేసిన అంటే పాయింట్ తడిసిపోతుంది సార్. తప్పుగా అనుకోవద్దు, నిజంగా పాయింట్ తడిసిపోతుంది. ఉండరు సార్, ఎవరు సార్ ఉండేది, అంత సినిమా లేదు. మీరు కనెక్ట్ అయ్యేది ఈ గాలి మాటలకే కనెక్ట్ అవుతారు. అరే ఆయన చూసిరా 10 రూపాయలకు కొన్నాడంట, 300కి ఎగ్జిట్ అయిందంట. సార్ ఇది ఒక్కసారి సక్సెస్ అవుతారు సార్, ఇటువంటి వాళ్ళ క్యారెక్టర్ చెప్తాను ఒక్కసారి ప్లీజ్ సార్. ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాల్సిందే ఇది. సపోజ్ మీరు 10 రూపీస్ తీసుకుని 300 తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఎప్పుడైనా సరే ఒకవేళ 200 కొన్నారనుకోండి, ఈ 200 జీరో అయ్యేదాకా ఉండిపోతారు సార్ ఇక్కడే. ఇటువంటి కేసులు 1-2 సార్లు తగులుతాయి, కానీ ఇటువంటి కేసులు 100కు 98 ఇవే జరుగుతాయి సార్. సో మీరు 1-2 సార్లు ప్రాఫిట్ బుక్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారా, 98 సార్లు లాస్ బుక్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారా? వీళ్ళు మార్కెట్ అగెనెస్ట్గా పోయినా సరే ఎగ్జిట్ కాదు సార్. ఎందుకంటే వీళ్ళకి మైండ్ మొత్తం ఒకటే ఉంటుంది, పైకి వస్తుంది. ఓకే, ఇంత కిందకి వస్తుందా, ట్రెండ్ లైన్ ఉంది ఇక్కడ, ఇది దాటిపోయేంత సినిమా లేదు, పైకి రావాల్సిందే అనుకుంటారు. ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేసింది అనుకోండి, పర్లేదు ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది కదా, దీని దాకా వచ్చి రివర్స్ అవుతుంది, ఇది బ్రేక్ చేసింది అనుకోండి, ఇంకొక సపోర్ట్ కోసం ఎతుకుతారు తప్ప ఎప్పుడన్నా అసలు కిందికి ఎందుకు పోతుందని క్వశ్చన్ వేసుకున్నారు సార్. మీరు పైకి వెళ్తుందన్నారు అనుకున్నారు, ఎంట్రీ తీసుకున్నారు, కానీ మార్కెట్ కిందికి వెళ్తుంది. ఎప్పుడన్నా క్వశ్చన్ వేసుకున్నారా? ఎప్పుడు హడావిడి పడి అర్రే ఇక్కడ నుంచి పైకి రాదా అని ఆలోచిస్తారు తప్ప ఎందుకు కిందికి పోతున్నా ఆలోచించాలి సార్. నేను కూడా ఆలోచించేవాడిని కాదు సార్ ఒకప్పుడు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను ఏం చెప్పబోతున్నాను, ఏం చెప్తున్నాను అర్థం చేసుకోండి. నేను కూడా ఒకప్పుడు ఆలోచించేవాడిని కాదు. నేను కూడా కిందికి వస్తే ఇక్కడ యావరేజ్ చేసేవాడిని. సపోజ్ నా హోల్డింగ్స్ 200 క్వాంటిటీ ఉంటే ఇక్కడికి వస్తే 1+1 400 క్వాంటిటీస్ ఇక్కడ నేను ఎంట్రీ అయ్యేవాడిని మళ్ళీ. ఓకేనా, ఇది బ్రేక్ కిందికి వస్తే 1+1 800 క్వాంటిటీ ఇక్కడ నేను మళ్ళీ యావరేజ్ చేసేవాడిని, ఎంట్రీ అయ్యేవాడిని. అలా నా దాంట్లో ఎన్ని ఉంటాయి సార్, 800 + 2 1600 క్వాంటిటీని మెయింటైన్ చేసేవాడిని. ఏమన్నా ఉందా సార్ లాస్ కాకపోతే? లాభం వస్తుందా? అర్థమవుతుందిగా. ఇది చాలామంది కనెక్ట్ అవుతారు సార్. మీరు కామెంట్ చేస్తే మీ అందరికీ అర్థమవుతుంది ఎవరెవరు ఉన్నారని. నేను ప్రతిసారి చెప్తున్నాను సార్, సిగ్గుపడొద్దు. స్టాక్ మార్కెట్లో మీరు ఫస్ట్ సిగ్గు వదిలేయండి. బయటికి చెప్తే నన్ను అందరూ బ్యాడ్గా చూస్తారని వదిలేయండి. మనల్ని ఎవడు అక్కడ ఫోకస్ చేయడానికి లేడు అక్కడ. అర్థమైందా సార్? ఎవరి పన్ను వాళ్ళకి బిజీగా ఉన్నది. మీరు ఓపెన్ అప్ అయిపోతే మీ మైండ్లో ఏదైతే ప్రెషర్ ఉంటుందో అది ఫస్ట్ క్లియర్ అవుతుంది. మీ మైండ్ రిలాక్స్ అవుతుంది సార్, నన్ను నమ్మండి. మీకు ఇన్ని రోజులు మీ కష్టాలు చెప్తే వినని వాళ్ళు ఉంటారు కదా, జనరల్గా అనుకుంటాం కదా, అరే షేర్ చేసుకోవాలి నా బాధ అని. ఎవరికైనా షేర్ మార్కెట్ గురించి ఉన్న కష్టం చెప్తే అర్థం చేసుకోరు, పైగా ఉల్టా మాటలు అంటారు. మంచిగా అయిందా, నాకు తెలుసురా లాస్ అవుతుందని. అందుకే చెప్పిండ్రా స్టాక్ మార్కెట్లకు పోవద్దని. అందరు రోడ్డు మీద పడ్డారా, నీ బతుకు కూడా అదే అవుతుందిరా అంటారు. కాబట్టి మీరు షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఇక్కడ మీరు షేర్ చేసుకోండి సార్, ప్రాబ్లం ఏం లేదు. మనం లైవ్లో మాట్లాడుకున్నప్పుడు షేర్ చేయండి. ఇది అందరికి ఉండే ప్రాబ్లమే సార్, అందరు ఫేస్ చేసే ప్రాబ్లం కాబట్టే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం. స్టాక్ మార్కెట్ ఏం జరుగుతుందంటే
ఈ క్యాండిల్ పడిన తర్వాత మార్కెట్ కిందికి రావాలి. ఇక్కడైతే నేను కాల్ డైరెక్ట్గా ట్రై చేసేవాడిని, బట్ రాలేదు కాబట్టి ఈ హై బ్రేక్ చేస్తే సరే ఇది ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఏం తీసుకోలేదు సార్. నేను ఎక్కడ అప్డేట్ ఇచ్చాను మీకు 937కి నేను అప్డేట్ ఇచ్చాను సార్. 937 ఎక్కడ నుంచి చూద్దాము ఒకసారి, ఒక్క నిమిషం అండి. ఓకే, 937 క్యాండిల్ ఎక్కడ ఉంది సార్? ఇదే క్యాండిల్ సార్, గమనించండి, ఇదే క్యాండిల్. ఒక్కటే క్యాండిల్లో నేను ఇచ్చి ఇయ్యగానే మీకు ఏదైతే నేను అప్డేట్ ఇస్తున్నానో 215కి బాగుంది అని చెప్తూనే ఉన్నాను. ఇదే క్యాండిల్ 236కి పోయింది. అంటే మన ఎంట్రీ ఇక్కడ ఏమైంది సార్? మిస్ అయింది. బాధపడకూడదు, వదిలేయండి సార్. రన్నింగ్ క్యాండిల్లో మీరు ఎంట్రీ అయితే ఏమవుతుందో చెప్తాను, నోట్ చేసుకోండి ప్లీజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ అయ్యారనుకోండి ఎవరన్నా రన్నింగ్ క్యాండిల్లో, వీళ్ళ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది సార్ చెప్పగలుగుతారా? ఈ స్వింగ్, ప్రీవియస్ స్వింగ్ కింద ఏదైతే ఉంటుందో ఇదే స్టాప్ లాస్ ఉంటుంది. ఫైన్. అదే ఇక్కడ ఎంట్రీ అయిన రన్నింగ్ క్యాండిల్లో వానికి స్టాప్ లాస్ కూడా ఎక్కడ ఉంటుంది సార్? ఇక్కడనే ఉంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఎంట్రీ అయినా పైలో ఎంట్రీ అయినా సరే వాడు స్టాప్ లాస్ ఇది పెట్టుకోవాల్సిందే. సో ఎవరికి స్టాప్ లాస్ ఎక్కువ ఉంటుంది? ఎవరైతే టాప్లో ఎంట్రీ అయ్యాడో వానికి స్టాప్ లాస్ ఎక్కువ, అంటే ఎక్కువ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అర్థమైందా సార్? అందుకే రన్నింగ్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పోయింది అనుకోండి సార్, వెళ్ళిపోనివ్వండి, అదే మైండ్ సెట్తో ఉండండి. ఈరోజు నాకు ఎంట్రీ దొరకలేదు అనుకోండి, అంతే. ఎంట్రీ దొరకలేదు, నేను తీసుకోలేదు, సింపుల్. మీ క్యాపిటల్ ఏమైనా పోయిందా? పోలేదు. లాస్ అయ్యారా? కాలేదు. వ్యూ అనుకున్నారు, వ్యూ సక్సెస్ అయింది, కాకపోతే ఎంట్రీ దొరకలేదు, మిస్ అయింది, వదిలేశారు. సింపుల్ కదా. నేనేం చెప్పాను అక్కడ? ఓకే, దానికన్నా ముందు ట్రేడ్ చూద్దాం. ఫస్ట్ ఏం చేసామంటే ఇక్కడ హై బ్రేక్ చేసిన ట్రాప్ అయితే అన్న ఉద్దేశంతో నేను ఎంట్రీ తీసుకోలేదు. సెకండ్ టైం ఎప్పుడైతే బ్రేక్ చేసిందో నా లెవెల్ పైన మంచి క్యాండిల్స్ ఇక్కడ గమనించండి సార్, లెవెల్లో ఎట్లా తీసుకుంటాను. ఈ లెవెల్ పైన మన క్యాండిల్ బ్రేక్ క్లోజ్ అయిందా? ఇట్లా సాలిడ్గా కాలే కదా. ఇది ఒకటి, ప్లస్ ప్రైజ్ యాక్షన్ ఇట్లా రావాల్సింది డైరెక్ట్ పైకే పోయింది సార్. నేను ఇది యాక్సెప్ట్ చేయను, అందుకని నేను ఎంట్రీ తీసుకోలేదు. ఇక్కడ ఎప్పుడైతే ఎంట్రీ అయిందో నాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది, ఓకేనా. బట్ రిట్రేస్మెంట్ కోసం నేనే చూస్తున్నా, ఇక్కడ అప్డేట్ ఇచ్చా, తీసుకుందాం ముందు ఛాన్స్ అనేది ఇచ్చేసరికి ఇది వెళ్ళిపోయింది. అయినా పర్లేదు సార్, నేను తీసుకోమని చెప్పలేదు. వెయిటింగ్, రిట్రేస్మెంట్కి వెయిట్ చేద్దాము. ఎందుకు రిట్రేస్మెంట్కి వెయిట్ చేయాలంటే సింపుల్ సార్, స్టాప్ లాస్ కోసమే. మన వ్యూ అంతా టార్గెట్ మీద ఉండొద్దండి. మన ఫోకస్ అంతా స్టాప్ లాస్ మీదనే ఉండాలి. స్టాప్ లాస్ నేను ఎంత తక్కువ తీసుకోగలుగుతానో అంత కింది దాకా మార్కెట్ రానివ్వండి. మార్కెట్ మీకు పైకి పోతుందని కన్ఫర్మేషన్ ఇచ్చేసిన తర్వాత ఎంత కిందికి వస్తే మీకు అంత బెనిఫిటా కదా సార్? అంతే కదా, ఎంత బెనిఫిట్. సో స్టాప్ లాస్ కిందికి వచ్చేదాకా వెయిట్ చేయండి. నేను రిట్రేస్మెంట్లో 215 టార్గెట్, అది ఎంట్రీ పాయింట్ చెప్పాను కదా. ఈ 215కే నేను ట్రిగ్గర్ అయింది సార్. 215.35కి ఎందుకో ట్రిగ్గర్ అయినట్టుంది, ఓకేనా. ఫైన్. తర్వాత మనం టార్గెట్ చూసుకోవాలి. స్టైలింగ్ స్టాప్ లాస్ మెథడ్లో బయటికి వెళ్ళే పని ఉండే సార్, తెలుసు కదా. ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది, మనం వాళ్ళ మీద వదిలేసామంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసేస్తారు. సో ఎవ్రీడే వెళ్ళాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఎవ్రీడే ఫుల్ ఫెజ్గా ట్రేడింగ్ చేయట్లేదు. కానీ టైం ఉన్నంత వరకు మీకు అప్డేట్స్ ఇస్తున్నాను, టైం ఉన్నంత వరకు నాలెడ్జ్ షేర్ చేస్తున్నాను కదా సార్, అది మీరు నేర్చుకుని సరిపోతుంది. ఇంకొకటి, ఈరోజు మనం యాప్ నుండి లైవ్ కూడా చేసాం సార్, ఓకేనా. యాప్ నుండి లైవ్ చేసాము. ఇంకేం చేసాం సార్? స్క్రీన్ రికార్డింగ్ కూడా చేసాం. స్క్రీన్ షేరింగ్ కూడా చేసాం. మనం స్క్రీన్ షేరింగ్ చేసి చూపించాము. ఓకే, యూజర్స్ వాయిస్ ఫీడ్బ్యాక్స్ అన్నీ తీసుకున్నాం సార్. చాలా బాగుంది. టెస్టింగ్ జరుగుతుంది, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గేమ్ స్టార్ట్ చేయలేదు సార్, టెస్టింగ్ జరుగుతుంది. ఆల్ వెల్ గుడ్, అంత బాగా వెళ్ళిపోయింది. ఫైన్. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ అయితే మన టార్గెట్ ఏంటండి? సింపుల్, నెక్స్ట్ లెవెల్, ఓకేనా. ఇక్కడ ఇంకో పాయింట్ గమనించండి. లేదు సార్, దీనికి చాలా గ్యాప్ ఉంది, నేను ఇంతగానం టార్గెట్ హోల్డ్ చేయలేను. సింపుల్, మీరు ఎంత తింటే అంతే చేయండి. లేదు అంటే దీనికి మధ్యలో ఒక లైన్ వేసుకోండి. ఈ ఎల్లో లైన్ అదే ఇండికేట్ చేస్తుంది ఫస్ట్ టార్గెట్. అయిపోయింది, ఇక్కడ బుక్ చేసి బయటకు వచ్చేయండి. టెన్షన్ ఏం లేదు కదండి. హోప్ వీడియో నచ్చుతున్నాయి కదా సార్. ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేయకపోతే నేను ప్రాసెస్ క్లియర్గా చూపించాను కదా వీడియోలో. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి దానిలో ట్రేడ్ పల్స్ తెలుగు అని టైప్ చేయండి. ట్రేడ్ పల్స్ తెలుగు స్పేస్ లేకుండా టైప్ చేయండి. మన యూట్యూబ్కి ఉన్నటువంటి లోగోతోనే ఒక అప్లికేషన్ ఓపెన్ అవుతుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది ఆండ్రాయిడ్కి మాత్రమే. ఇంకా నేను iOS అంటే యాపిల్ ఫోన్లకి నేను ఇంకా అప్లికేషన్ లాంచ్ చేయలేదు సార్. ఇది చేస్తాను, ఇది కూడా బ్యాకెండ్లో ట్రై చేస్తున్నాము. కాకపోతే ఈ యాప్కే చాలా ఖర్చు అయింది. ఎందుకు అనేది కూడా ఒక వీడియో చేస్తాను. మామూలుగా యాప్ని క్రియేట్ చేయలేదండి, రెగ్యులర్గా ఉండే యాప్ లాంటిది కాదు.
చాలా రిస్ట్రిక్షన్తో క్రియేట్ చేసాము. అవన్నీ ఎలా ఉంటాయో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా. అండ్ లెవెల్స్ కూడా, వ్యూ కూడా మార్కెట్ అది సారీ ఏమంటారు లెవెల్స్ వచ్చేసరికి మీకు యాప్లోనే అప్డేట్ ఇస్తానండి. ఒక్కసారి మార్కెట్ వ్యూ చూద్దామా? ఓకే, పర్ఫెక్ట్ కదా. ఇక్కడ చూడండి, ఎవరైనా చూసారా? రోజు వీడియోలు చూస్తున్నారా? రోజు వీడియోలు చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది సార్. నేను ఇట్లా మొత్తుకుంటున్నా రోజు అంటే, నేను అసలు సెల్లర్కి మారను, నాకు వ్యూ సెల్లింగ్ సైడ్ లేనే లేదని చెప్పాను సార్. గుర్తుందా? ఒక్కసారి కామెంట్ చేయండి సార్ మీరు ఎవరైనా ఫాలో అవుతుంటే. నేను సెల్లింగ్కి మారాలి అంటే ఫుల్ ఫెజ్డ్గా ఈ లెవెల్ నుంచి కిందికి పోతేనే నేను సెల్లర్కి మారుతా, అంటే పుట్టు బై చేస్తాను. అంతేగాని ఇంత పెద్ద రెడ్ క్యాన్లో పడ్డాయి కదా అని చెప్పేసి నేను సెల్లర్ మారను సార్. సెల్లింగ్ లేనే లేదు ఇక్కడ, జస్ట్ రిట్రేస్మెంట్ బయింగ్కి వెళ్తుందని చెప్పుకుంటూ వస్తున్నాను గత 3 రోజుల నుంచి కూడా, ఓకేనా. ఇక్కడనే చెప్పాను, ఆ రోజు కూడా చెప్పాను ఫుల్ సెల్లింగ్ అంటే ఇది మారాలని చెప్పాను. నిన్న కూడా చెప్పాను ఫుల్ సెల్లింగ్ అంటే ఇది బ్రేక్ చేయాలి కిందికి. చూసారా ఎంత పెద్ద గ్రీన్ క్యాండిల్ సాలిడ్ వచ్చిందో. ఇక్కడ ప్రైజ్ యాక్షన్ బట్టి కూడా చూడండి, ఓకేనా. లెవెల్స్ ఒకసారి చూపిస్తాను మీకు. లెవెల్స్ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి 40 మంచి మొమెంటం ఉంటుంది. ఒక రోజు 2 రోజులు హాల్ చేసినా సరే అది ఒకవేళ 49,000 48,000 ఒక నిమిషం ఎంత సార్ ఇది 48,500 అనేది చాలా సైకలాజికల్ లెవెల్ ఒకటి. అండ్ ఇక్కడ ప్రైజ్ యాక్షన్ బట్టి ఆ లెవెల్ కూడా చాలా ఇంపార్టెంట్. రేపటి మార్కెట్ కూడా 48,500 దాకా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది పై సైడ్, ఓకేనా. ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయితే దాని గురించి మాట్లాడుకుందామండి. కానీ మోస్ట్లీ మార్కెట్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. లెవెల్స్ యాప్లోనే పెడుతున్నాను, ఎవరైనా డౌన్లోడ్ చేయకపోతే చేసుకోండి సార్. థ్యాంక్ యూ సో మచ్.